అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఇప్పుడు బిగ్ సస్పెన్స్గా మారింది. అయితే ముందస్తుగా కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి కోర్టులో వేసిన క్యాష్ పిటిషన్ ఈరోజు హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏసీబీ అధికారులకు సహకరించాలి, కేసుకి వెళ్ళి తీరాల్సిందే అన్నట్టుగా ఆ పిటిషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనే ఈ విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు అండ్ పార్టీ కార్యకర్తలుగా నేతలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో విందాం. రైట్ మేడం, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారంటారా లేదా కొంచెం టైం పడుతుంది? ఇప్పుడు అరెస్ట్ అవుతారా, కొంచెం టైం పడుతుందా అనేది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కోర్టుకు పోయేసి మాకు లాయర్లు ఉంటేనే మేము వస్తాము అని మాట్లాడుతుండే. విర్ర వీగినాం అనుకో డ్రామారావు తీసి కొడతారు. ఆల్రెడీ తీసుకొచ్చి ప్రజలు నెలకేసి కొట్టిరు. నువ్వు తప్పులు చేస్తావు, అన్ని లత్కోర పనులు చేస్తావు, లొట్టపీసుల కేసు అని చెప్తావు. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకో ఇంట్లో దాచుకుంటున్నావు. లొట్టపీసుల కేసే కదా చూపిస్తారు. లొట్టపీసుల కేటీఆర్ అంటాను మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మీద చెల్లో చెల్లన్నప్పుడు మరి ముందస్తు బెయిల్కి ఎందుకు పోయినావు? బెయిల్కి ఎందుకు అప్లై చేసుకున్నావు? నేను జైలుకి పోతా అంటావు. నేను మతి సిమితం కోల్పోయినావు. ఏంది నువ్వు పోయి అండ్ల కూర్చొని మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. లొట్టపీసుల కేసు అంటావు, ఉల్లిగడ్డల కేసు అంటావు, చిల్లర కేసు అంటావు. మరి ఎందుకు భయపడుతున్నావు? మరి కోర్టులు ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు? కోర్టు మీద నీకు నమ్మకం లేదా? నువ్వేం చెప్తున్నావు? ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే 10 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అని మీకు ఒక నమ్మకం కలిగింది. మరి నమ్మకం ఉంది, మీరు అన్నీ చేయించినప్పుడు అంటే అవన్నీ అంటే మీరు చేయించిందని అవినీతేనా? మీరు చేసిందంటే తప్పులేనా? మరి అవి తప్పునప్పుడు కదా అంటే డిపార్ట్మెంట్ ఏమైనా మారిందా? ఇప్పుడు మనం మారినాం, రాజకీయాలు మారినాయి, గవర్నమెంట్ మారింది, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళు నువ్వు తప్పు పడతావు. సిగ్గులేదు మీకు మాట్లాడడానికి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేటీఆర్ నేనేం తప్పు చేయలేదు కాబట్టి దీని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టని మాట్లాడుతున్నారు. సో మీ ముఖానికి అసెంబ్లీ చర్చ పెట్టని మీ అయ్య ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. మళ్ళీ మీ అయ్యని రమ్మను మాట్లాడతాం. అప్పుడు మీ అయ్య వస్తే మాట్లాడతావు. నువ్వు ఎవడు మాట్లాడతావు? నీతోని ఏం చర్చ పెట్టాలి? నువ్వు గడకారం చేసినావనా? నువ్వు ఇవాళ కంపెనీలకు 55 కోట్లు నువ్వు ఇచ్చినావు. 2022లో 2000 ఇంకో సంస్థకు మారినాయి. ఇవన్నీ చేస్తారు వాళ్ళు. మీకు ఇచ్చిన ఫండ్ 100 కోట్లు తెచ్చుకుంటావు, నష్టం అని చెప్తావు. అంటే తెలంగాణ పిల్లల సొమ్ము, తెలంగాణ సొమ్ము అండి. రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు, మోడీ గారి సొమ్ము కాదు, మంత్రుల సొమ్ము కాదు. ఇది తెలంగాణ సామాజికంగా ఉన్న బడు బలహీన వర్గాల సొమ్ము. ఇది ట్యాక్సీలు కట్టిరు పబ్లిక్. ఆ పబ్లిక్ కట్టిన ట్యాక్సీ సొమ్ము 55 రూపాయలు లెక్క చెప్పాలి. నువ్వు కక్కిస్తాం ప్రజలు. నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా, కేంద్రం అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, సిగ్గు లేకుండా సింగిల్ సంతకం పెట్టి నువ్వు ఎట్లా డబ్బులు డైవర్ట్ చేస్తావు? ఎవడు అబ్బా సొమ్ము ఇది? సిగ్గు శరాలు కొంచెం లేకుండా లొట్టపీసుల కేసు అంటే ఏంది? నాకు అర్థం కాదు. హరీష్ రావు అంటున్నాడు ఈ కేసులో అసలు పసే లేదు, అరిసే ఛాన్సే లేదు అంటున్నారు. మరి పసే లేనప్పుడు మరి ఎందుకు తొందరపడి ముందే కూసింది ఒక కోయిల్ అన్నట్టుగా మరి ఎందుకు కూస్తున్నావు? కానీ ఏం జరుగుతుందో జరగదు చూడు. రాదు మీరు తప్పులు చేస్తారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీరు ట్యాక్సీ రూపకంగా డబ్బులు వేసిండ్రు. మీరు ఇన్ని రకాలుగా ఇష్టానుసారంగా మీరు మాట్లాడి ఇష్టానుసారంగా రాజుల సొమ్ము రాళ్లపాలు చేసేసి ఇవాళ మీరు ఈ ఖర్చు అనే సంస్థకు మీరు అన్ని డబ్బులు ఇచ్చి మేము ఇయ్యలేదంటే ఓసారి నేను ఇయ్యలేదంటే ఓసారి నేను ఇచ్చినా అని చెప్తావు. ఎట్లా సింగిల్ సంతకం పెడతావయ్యి? నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు ఒక యంగ్ స్టార్వి, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు ఒక మూర్ఖునిలాగా ప్రవర్తిస్తున్నావు. నీకేం హక్కుంది? ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్మని ఇచ్చినావు? నీ అయ్య సొమ్మ? నీ తాత జాగిరా ఇది? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇంకా నువ్వు ఎవరివైనా చట్టం దృష్టిలో ఎవరు చుట్టం కాదు. కేజ్రీవాల్ అసలు తీసుకుపోయి లోపల వేసిరు. నీ చెల్లె కూడా అట్టనే మాట్లాడింది. నీ చెల్లె ఏమన్నది? నేనేం చేయలేదు అన్నది. 10 సార్లు తప్పించుకుంది. తీసుకుపోయి తివార్ జైలు వేసిరు. ఉరికొచ్చింది బయటికి, బెయిల్ మీద వచ్చింది. ఏం నీకు ఈమె నిర్దోష అని ఏం చెప్పలే. ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు మా పరిధిలో లేదు. మాది గవర్నమెంట్, ప్రజలు, ప్రజాస్వామ్యంలో మా పని మేము చేసుకుంటూ పోతాము. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఇందులో మంత్రులకు సంబంధం లేదు. చట్టం అనేది ఏసీపీ, అది ఇప్పుడు ఏసీపీ వాళ్ళ మీద కేసు వేసిండ్రు వాళ్ళు, ఈడీలు ఏమున్నాయో అది చట్టం దృష్టిలో వాళ్ళు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదన్నప్పుడు గిదే చేస్తారు. మరి గతంలో మరి ప్రభాకర్ రావు మీద మీకు నమ్మకం ఉందా? ఆయన డిపార్ట్మెంట్ కదా. అన్ని నీచ లంగా పనులు, కుత్తె పనులు ఎట్లా చేపించేసి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో తీసుకుపోయి కింద రికార్డింగ్ పెట్టేసి సిగ్గులేదు మీకు? మళ్ళీ అవి చేయలేదా తమ్ముడు? అవి చేయలేదా చెప్పండి. భార్యాభర్తలు బెడ్రూమ్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు తీసుకుపోయి మంచం కింద ఎట్లా పెడతావు నువ్వు? రికార్డులు మర్చిపోయారా చరిత్ర? ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్తోనే చేయించారు. అప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయ్యారు, ఇప్పుడు చెడ్డోళ్ళు అయ్యారా? పోలీస్ డిపార్ట్మెంట్ని ఏం మాట మాట్లాడదు. నేను చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తారు. ఇవాళ ప్రభుత్వాలు మారచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం ఒక మాట అనకూడదు. ఒకవేళ
అప్పుడున్న ప్రభుత్వానికి లొంగి ఏదన్నా నిరూపణ వాళ్ళని కూడా తీసుకుపోయి వేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక్కటే చెప్తారు, రాజ్యాంగం ఒక్కటే చెప్పింది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. మీరు ఇప్పుడు పబ్లిక్ ట్యాక్సీలతోని జీతాలు ఇస్తున్నాం. ఎవరికి? పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు. కలెక్టర్ కానివ్వండి, పబ్లిక్ వీళ్ళంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ట్యాక్సీలు ఇస్తున్నాం. ఆ రూపాయకి ఇచ్చినప్పుడు ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు మనకి జవాబుదారుగా ఉండాలి. వాళ్ళని ఒక మాట అన్నా ఏ ప్రజాస్వామ్యంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఊరుకోరు. కాబట్టి మీరు సక్రమంగా ఉండి, మీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు దొంగతనం చేసినావు అంటలో నీ మీద దొంగ అని ఓ ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణని మీరు నిరూపించుకోమంటున్నాం. మేమేం చెప్పట్లేదు, మేము చేసింది కాదు ఇది. టోటల్గా అప్డేట్ మొత్తం అక్కడ చిట్టా ఉంది. ఇచ్చినామన్నాడు, ఇయ్యలేదన్నాడు, అప్పుడు ఇచ్చినామన్నాడు, నష్టం వచ్చిందన్నావు. ఇప్పుడు ఈయనకి 55 కోట్లు ఇచ్చినప్పుడు ఫండ్ 100 కోట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మిగతా కంపెనీలకు ఎందుకు ఇవ్వాలా? అంటే మీ పార్టీకి ఫండ్ ఇస్తేనేమో బాగుంటుంది. ఇవన్నీ ఎట్లా అండి? మన దేశం దాటిపోయి ఎట్లా పోతాయండి? ఎవరిని అడగాలి? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు 2004 ముందు మీ ఆస్తులు ఎంత? మీ చెల్లి ఆస్తి మొన్న చెప్తుంది, ఫస్ట్ పోటీ చేసినప్పుడు 6 కోట్లు, రెండోసారి 24 కోట్లు, మూడోసారి చేసినప్పుడు 40 కోట్లు. మరి ఉద్యమ నాయకుని నువ్వు, మేము విద్యార్థులు, వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు బట్టనెత్తి వచ్చింది, బొర్ర వచ్చింది, రూపాయి సంపాదలేదు, పెళ్లి పెటాకు లేవు. నీ చెల్లెకి ఎట్లా అంత ఆస్తి వచ్చింది? నీకెట్లా ఆస్తి వచ్చింది? నీ బిడ్డ నీ భార్య రోజు డైమండ్ కమ్మలు పెట్టుకుంటారు, మంచిగా నిమ్మలంగా ఉన్నారు. మీ చెల్లె 25 లక్షల వాచ్ పెట్టుకుంటుంది, మంచి 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటుంది. మరి మా తెలంగాణ విద్యార్థులు, మన తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఏంది? మరి వాళ్ళు ఎందుకు? ఉద్యమకారులు కదా, వాళ్ళు ఉద్యమాలు చేసిరు కదా, వాళ్ళు కదా చనిపోయింది. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారు, మీ కుటుంబంలో మీరు ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారు? గతంలో మీ పరిస్థితి ఏంది? మీరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేశారు అమెరికాలో అంత చేసుకున్నానికి ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది? అది కూడా చెప్పాలి. అందుకే అహంకారం అనేది మనిషికి పనికిరాదు. అధికారం శాశ్వతం అనుకున్నారు మీ అయ్యి, అందుకనుకోనే ప్రతిపక్ష హోదా కూడా తుంగల దొక్కేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. ఇలా గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళకి మీరేం జవాబుదారంగా ఉన్నారు? గజ్వేల్ ప్రజల పరిస్థితి ఏమిటి? నీకు అనర్హునివి. ఇవాళ భార్యల దగ్గరికి, బిడ్డల దగ్గరికి రాజకీయంగా ఇట్లా ఈ మాటలంటే ఏ మహిళ కూడా బయటికి రాదు. ఎట్లొస్తుంది? మీరు చెప్పండి. ఆమె ఏమన్నా ఎలిగేషన్ చేసిందా? ఏదన్నా మాట అన్నదా మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ? రాజకీయంగా విమర్శించండి, తప్పు చెప్పండి. తెలంగాణ సమాజం ప్రశ్నించాలి ఆ మాట అనడం. కాబట్టి ఇలా పిల్లలు ప్రియాంక గాంధీ గారు అంటే అభిమానం ఉంటుంది, అభిమానానికి అవధులు ఉండవు. మొన్న అభిమానం కోసం పిల్లలు పోయి అడిగారు, వాళ్ళు దాడి చేశారు. ఇది ఎవరు దాడి చేసినా, ఎవరు చేసినా సమాజంలో ఎవరు మెచ్చుకోం. ఏ గవర్నమెంట్ ఉన్నా దాడులు అనేది పద్ధతి కాదు. కానీ విమర్శించడం అనేది ఇంకా దుర్మార్గం. అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా రాజకీయాలు నడవాలి, విలువలతో ఉండాలి. మాలాంటి వాళ్ళు ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. కానీ ఈ బలుపు మాటలు, కొవ్వు మాటలు మానుకోకపోతే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు కూడా ఉండవు. ఫామ్లో ఈ రేస్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారంట. అంటే తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అవుతారనే ఆలోచన ఉంది. ఈరోజు వాళ్ళు వేసిన పిటిషన్ కూడా కోర్టు క్యాన్సిల్ చేసింది. కాబట్టి చట్టం పని చట్టం చేసుకుంటుంది. అధికారంలో ఉన్నారని అహంకారంతో చాలా తప్పులు చేశారు వాళ్ళు. ఇయే కావు, చాలా ఉన్నాయి. ఆ టీఆర్ఎస్ నాయకులందరూ తప్పే చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది చేసుకుంటూ పోయారు. రాజరికం చేశారు, వెలమదొరతనం చేశారు. ఆ వేలో తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి రేపు శిక్షకు వెళ్ళాలి, తప్పదు. కంపల్సరీ అరెస్ట్ అవుతారు. పోలీస్ చట్టం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. హరీష్ రావు గారు ఏమంటారు అంటే ఈ కేసులో పసలేదు, ఈ కేసు నిలబడదని అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక మీడియా వాళ్ళకి మాట్లాడాలి కదా. మరి కవిత విషయంలో కూడా చేయలేదు, లిక్కర్ కేసులో కూడా జైలు పోదు, ఏం కాదని చెప్పి చాలా రోజులు గేమ్ ఆడారు. లాస్ట్కి ఏమైంది? తిహారీ జైలు పంపించారా లేదా? మరి నెలల కొద్దీ అక్కడ ఉన్నది. తప్పు చేయనప్పుడు ఎందుకు పోతారు? చాలామంది ఉన్నారు, తప్పు చేస్తేనే వెళ్ళలేదు. అందరినీ లోపల ఎందుకు వేయరు? అధికారం ఉన్నప్పుడు తప్పుడు చేస్తూ ఉంటారు కొంతమంది అహంకారంతో. దానికి పరిష్కారం, జడ్జిమెంట్ అనేది ఉంటుంది ఎప్పటికైనా. అయితే ఫామ్లో ఈ రేసులు నిజంగా స్కామ్ జరిగిందంటారా? 100% జరిగింది. అక్కడ నుండి బాండ్స్ వీళ్ళకి రిటర్న్ వచ్చినట్టు, పార్టీ అకౌంట్లో, ఆయన అకౌంట్లో కూడా 8 crore వచ్చినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు కూడా ఎవిడెన్స్ లేకుండా కేసు పెట్టరు. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు. ఉత్తగా ఈజీగా కాంగ్రెస్ ఏ పార్టీ అయినా కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు చేసుకోరు. ఎందుకంటే ఉంటేనే, వాస్తవాలు ఉంటేనే, ఏదైనా సాక్ష్యాలు వాళ్ళకి నిర్ధారణ అవుతేనే పోలీసు తన పని తను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ గారు ఈ ఫామ్లో ఈ కార్ రేసులో నిజంగా అరెస్ట్ అవుతారా, బయటపడతారా?
అరెస్ట్ అయ్యేది లేనిది అది మనమేం చెప్పలేము. కేసు ఎప్పుడైతే ఆయన మీద బుక్ అయిందో ఆయన కోర్టుకు హాజరు కావాల్సిందే. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసి ఆయనను రిమాండ్ చేయాలనా లేకుంటే ఆయనను కేసులో నుంచి కంటిన్యూ చేయాలనేది కోర్టు పైన ఆధారపడి ఉన్నది. అది మనం డిసైడ్ చేయటానికి మనకే మాత్రం దాంట్లో రైట్స్ లేవు. ఎందుకంటే అది కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆయన కంపల్సరీ కోర్టుకు ఆయన హాజరు కావాల్సిందే. అయితే ఈ కేసులో నిజంగా స్కామ్ జరిగిందంటారా జరగలేదా? స్కామ్ జరగకుంటే ఆయనకు భయం ఎందుకు? ఆయనకు స్కామ్ జరగకుంటే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు అతను అరెస్ట్ కాకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఆయనకు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అరెస్ట్ కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఆయన అరెస్ట్ అయిపోతారంటారు కేటీఆర్ గారు. అరెస్ట్ అయితే పర్వాలేదు, తక్కింది గవర్నమెంట్ చూసుకుంటుంది, అది కోర్టు చూసుకుంటుంది. కోర్టు ద్వారా ఆయనకు ఏమైనా శిక్ష పడేది ఉంటే పడుతుంది, లేకుంటే ఆయన ఒకవేళ ఆయన ఏ నేరం చేయకుంటే ఆయన వదిలిపెడతారు. అరెస్ట్ అవ్వాలనే కోరుకుంటున్నాం మేమైతే. ఎందుకనంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శిక్ష ఎదుర్కోవాలి. కానీ ప్రస్తుతం కేసు విచారణలో జరుగుతుంది. ఇవాళ ఒక శుభ పరిణామం ఏందనంటే ఈ యొక్క హైకోర్టు కేటీఆర్ వేసుకున్న క్వాష్ పిటిషన్ అనేది కొట్టేయడం చాలా ఆనందదాయకం. ఎందుకనంటే తప్పు చేసింది ఎవరైనా కూడా చట్టం ముందు సమానమే, ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి హైకోర్టు ఈరోజు ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వాదించే వాదనతో మేము ఏకీభవిస్తున్నాం, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ వర్తిస్తుంది, ఖచ్చితంగా ఏదైతే విచారణ చేస్తున్నారో ఆ విచారణ అనేది సవ్యంగా సాగచ్చు, విచారణ చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ఈ యొక్క స్టేలు తెచ్చుకొని అరెస్టుల నుండి తప్పించుకుందాం అనుకునే ఒక కుతంత్రానికి ఈరోజు హైకోర్టు బ్రేక్ వేసిందని చెప్తున్నాం. ఖచ్చితంగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేటీఆర్ లాంటి వాడు అరెస్టు కావాలి, కేటీఆర్ లాంటి వాళ్ళు బయట కంటే జైలు ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అయితే హరీష్ రావు ఏమంటారంటే ఈ కేసులో అసలు పసే లేదు, మామని అరెస్ట్ చేయలేరు, కేసు పెట్ట ముందు సాగదంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? కేసులో పసే లేదు, లొట్టపీస్ కేసు అని ఇటు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అటు హరీష్ రావు మాట్లాడుతున్నాడు. పసలేని కేసుకి ఎందుకు క్వాష్ పిటిషన్లు, ఎందుకు హైకోర్టులు, ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు కూడా పోతా అంటున్నాడు. నిజంగా కేటీఆర్కు హరీష్ రావుకు దమ్ముండేది ఉంటే మీరు చేసిన దాంట్లో అందులో ఏం లేకపోతే అది లొట్టపీస్ కేసు అయితే ఇంత తంటాలు ఎందుకు పడుతున్నారు నాయన? మీరు ఖచ్చితంగా సపరేట్గా ఉండొచ్చు కదా. విచారణ చేస్తుంది ప్రభుత్వం, ఏమన్నా అంటే అది లొట్టపీస్ కేసు, మా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ప్రజలు కూడా ఏకీభవించట్లేదు, మేమంతా కూడా. ఎందుకనంటే ఈ కేసు అనేది 100% అందులో అవకతవకలు జరిగినాయి కాబట్టి కేటీఆర్ ఇంత భయపడుతున్నాడు, హరీష్ రావు ఇంత భయపడుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అంత ఉలికి పడుతుంది. ఖచ్చితంగా దీన్ని విచారణ కోరాలి అని చెప్పేసి. అయితే వన్ మోర్ థింగ్ అంటే అల్లు అర్జున్ కేసు గురించి అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఈ ఏదైతే ఫామ్లో ఈ కార్ రేస్ గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే ఎందుకు చర్చించబడలేదు? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నోడు, కొంచెమైనా తెలివి ఉందని కేటీఆర్ మాట్లాడతాడు కదా, ఇంగ్లీష్లో అడ్డగోలుగా మాట్లాడతాడు కదా. కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉందా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? ఈ యొక్క కేసు విచారణ అనేది ఏసీబీ జరుగుతుంది, అదేవిధంగా ఈడీ చేస్తుంది, గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. అది మనం చర్చ పెట్టుకోవడానికి దానికి డిబేట్ అవసరం లేదు. విచారణ అనేది ప్రభుత్వం చేయట్లేదు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో చర్చిస్తారు. ఏసీబీ విచారణలో ఉన్న కేసును అసెంబ్లీలో ఎవడైనా చర్చిస్తారా నాయన? మీకు కొంచెమన్నా సెన్స్ ఉందా? అసెంబ్లీలో ఎట్లా చర్చిస్తారు? ఇంకోటి వన్ మోర్ థింగ్, కేటీఆర్ ఏమన్నా రాష్ట్ర సమస్యనా? కేటీఆర్ రాష్ట్రంలో సమస్యల కారణం కావచ్చు, అంతే తప్ప కేటీఆర్ సమస్య రాష్ట్ర సమస్య కాదు. అసెంబ్లీలో ఆఫ్టర్ ఆల్ కేటీఆర్ గురించి చర్చించడానికి అసెంబ్లీ పెట్టుకునేందుకు ఒక్కడే లేదు కదా, 119 నియోజకవర్గాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి చర్చ జరిగింది, ధరణి మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు దాని మీద పాల్గొన్నారు. వీళ్ళ ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, వీళ్ళు అసెంబ్లీలో వచ్చినా కూడా దండగా. వీళ్ళ గురించి చర్చ కాదు కావాల్సింది, విచారణ సంస్థలు చేస్తున్నాయి కాబట్టి మేము అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అంతే తప్ప ఈ లొట్టపీస్ గాని గురించి, లొట్టపీస్ కేసు అని ఇతర అంటుండు కదా, ఈ లొట్టపీస్ గాని గురించి అసెంబ్లీ సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఎన్ని రోజులు అవ్వచ్చు? విచారణ సంస్థలు విచారణ పూర్తయిన వెంటనే అవకతవకలైన రుజువు అయిందనంటే కేటీఆర్ను తీసుకుపోయి లోపల పెట్టుకుతారు. మేము చెప్పలేము అది. ఎందుకనంటే కేటీఆర్ వీళ్ళ మీద ఏ విచారణ అయినా కూడా పూర్తయిన తర్వాతనే ప్రభుత్వం కానీ విచారణ సంస్థలు కానీ నిర్ణయం తీసుకుంటాయి. మేము మాత్రం చెప్పలేము, మా చేతులు అది లేదు. సో కాబట్టి మనందరం వేచి చూద్దాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. 100% కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆయన 55 crores ఈ రేస్లో స్కామ్ జరిగింది. అవి లెక్కలు లేవు, అక్కడ క్యాలిక్యులేషన్ లేదు, అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా కేటీఆర్ జైలుకి వెళ్ళే ఛాన్స్
100% ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదు, బర్బాద్ రాష్ట్ర సమితి చేసింది. ఈరోజు అప్పులు చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే. కాబట్టి కోట్ల రూపాయలు అప్పులు చేసిండు కేసీఆర్. కాబట్టి తప్పకుండా దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి హైకోర్టులో కేసు వేసినా కానీ క్వాష్ చేయలేదు, ఎందుకంటే క్వాష్ లేదు దాంట్లో, ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఫండ్స్ని ఎలా మిస్యూజ్ చేశారు, ఆ ఫండ్స్ని ఎలా మిస్యూజ్ చేశారు. కాబట్టి క్వాష్ కాదు, సుప్రీంకోర్టు పోయినా కానీ స్టే రాదు. 100% జైలుకి వెళ్ళడం ఖాయం కేటీఆర్కి. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఈ కేసులో ఎలాంటి నేను తప్పు చేయలేదు, నా పక్కన న్యాయం ఉంది అండ్ ఈ కేసులో ఎలాంటి పస లేదు అంటూ ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు అంటారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు చూడండి, కేటీఆర్ గతంలో ఐటీ మినిస్టర్ చేసిండు, ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేసిండు. చేసిన తర్వాత నేను చేయలేదని ఎట్లా ఆయన డినై చేస్తుండు. 100% చేసిండు కాబట్టి హైకోర్టులో క్వాష్ కాలేదు. కాబట్టి వాళ్ళకి ఒకటే విమర్శలు చేయాలి, ఎట్లా దాన్ని డినై చేయాలి, అది ఒకటే ఉంది. కానీ దాంట్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, కలెక్ట్ చేసినాము. తప్పకుండా ఆయన జైలుకి వెళ్ళే అవకాశం 100% ఉంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎప్పటికల్లా అరెస్ట్ కావచ్చు అంటే టైం అయితే చెప్పలేము. అది ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ అండ్ పవర్స్ ఆఫ్ ది కోర్ట్. వెన్ ఎవర్ ద కోర్ట్ గివ్స్ డైరెక్షన్ టు ది police, definitely it will be arrested. It is in the hands of the High Court, Honorable High Court. ఫామ్లో ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అవుతారా లేదా బయటపడతారంటారు? మనమే చూసాం. అంటే తప్పు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా ఆ తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిన వాళ్ళు దానికి పరిహారం చెల్లించక తప్పదు అని ఈరోజు కేటీఆర్ కేసు నిరూపితమవుతుంది. గతంలో కేటీఆర్ గారు చెప్పిండ్రు అసెంబ్లీ ఉన్నప్పుడు, అసెంబ్లీలో చర్చించండి, నేను దాని మీద సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నా అని. ఏదైతే ఏసీబీ నోటీసులు ఇచ్చిన రోజు కూడా 3 గంటల ప్రెస్ మీట్ పెట్టిండు. మరి 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అంత సుదీర్ఘంగా వివరించిన కేటీఆర్ గారికి ఈరోజు ఏసీబీ ముందు హాజరై సమాధానం చెప్పే ఓపిక లేదా, లేక సమాధానాలు లేవా, లేకపోతే దొరికిపోతా అనే భయమా? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కేటీఆర్ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 1 కోట, 2 కోట్ల, 55 కోట్ల, 95 కోట్ల అనేది ఇష్యూ కాదు. ఖచ్చితంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దోషులుగా పరిగణింపబడతారనడానికి కేటీఆర్ గారి కేసు ఉదాహరణ. దీన్ని హైకోర్టు కూడా ఈరోజు కొట్టివేసిన విషయాన్ని చూసాము. నేను ఏదైనా కేసును ఫేస్ చేస్తా, నా దగ్గర నా ధర్మం ఉంది, న్యాయం ఉంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏసీబీ ముందు హాజరు కావాలి, తన ఏమంటారు నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హరీష్ రావు గారు ఏమంటారు అంటే ఈ కేసులో అసలు పసే లేదు, ఈ కేసు ముందుకు సాగదని అంటారు. దీని మీద మీ ఆకలేండి? పసలేనప్పుడు భయం ఎందుకు? పసలేనప్పుడు హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలి? పసలేనప్పుడు నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ముందస్తుగా ఎందుకు తెచ్చుకోవాలంటున్నా. పసలేనప్పుడు భయపడాల్సిన అవసరమేముంది? నువ్వు మాట్లాడగలుగుతావు కదా, నీ దగ్గర నిజాయితీ ఉంది కదా. కోర్టు నిర్ణయించేదాన్ని నువ్వు కోర్టు ఉల్లంఘన చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి అసలు కోర్టులు అన్నా కానీ, న్యాయస్థానం అన్నా కానీ, ప్రభుత్వాలన్నా కానీ, ప్రజలన్నా కానీ ఏ మాత్రం కూడా గౌరవం లేదు, లెక్క అనేది లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కోర్టు పరిధిలో ఉన్న కేసును ఈరోజు ఖచ్చితంగా ఏసీబీకి అప్పగిస్తూ మీరు ఏసీబీ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు, ఏసీబీ వాళ్ళు నోటీసులు అందజేసినాక కూడా ఇంకా వీళ్ళు ఈ కోర్టులో కేసులో పసలేదని మాట్లాడడం అంటే వాళ్ళు ఇంకా బీరాలు పలుకుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా కేటీఆర్ కళ్ళల్లో భయం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏదైతే నేను తప్పు చేసినా అనే భయం ఆయన కళ్ళకు కనిపిస్తుంది. కాబట్టి 100% ఆయన దోషిగా నిరూపితమవుతాడు. ఏసీబీ కేసులో ఏ రకంగా తీర్పు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తాం. అయితే ముందు నుంచి కూడా నేనేం తప్పు చేయలేదు, ఇలాంటి తప్పు చేయలేదు, అయితే దీని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినా నాకు అభ్యంతరం లేదన్న కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకంటే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు? అదే అంటున్నా కదా, ఇప్పుడు రండి అని తొడలు కొట్టిండు, అసెంబ్లీలో చర్చించండి దమ్మున్నోళ్ళు అయితే అన్నాడు, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా అని చెప్పి 3 గంటలు సుదీర్ఘంగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన విధానాన్ని చూసాం. మరి పెట్టినప్పుడు నీ దగ్గర అన్ని నిజాయితీగా ఉన్నప్పుడు, నువ్వేమి దుర్వినియోగం చేయనప్పుడు, నువ్వు ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపినప్పుడు, నువ్వు ప్రజల సొమ్మును ఏమి ఏనప్పుడు నీకెందుకు భయం అంటున్నా? నువ్వు ఇంకా లాభం చేకూర్చే విధంగా ఏమంటారు, జిహెచ్ఎంసీకి లాభం చేకూర్చే విధంగా నా వల్ల 800 కోట్ల లాభం వచ్చిందనే విషయాన్ని నువ్వు ఏసీబీ ముందు పోయి చెప్పు. అక్కడ చెప్పకుండా ఈడ ఇష్టంనట్టుగా బీరాలు పలుకుంటూ, డాంబికాలు పలుకుంటూ, ఏదైతే ఏమంటారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు ఎందుకు కోర్టుకు వెళ్తున్నావు? ఇంకా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఇంకా
ఏమంటారు దింపుడుగా ఆశలు పెట్టుకుంటున్నాడు. ఇంకా ఏదో కోర్టు ఆదుకుంటుంది, ఇంకా నన్ను ఏదో అరెస్ట్ చేయకుండా చేస్తుంది, నాకు ఏదో నోటీసులు ఇవ్వకుండా చేస్తుంది, ఏసీబీ అధికారులు నన్ను అంటే ఏదైతే విచారణకు తీసుకెళ్లకుండా అవుతుందని ఇంకా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి అవన్నీ కాకుండా ఇది పసలేని కేసు అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అరెస్ట్గా అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే ఎన్ని రోజుల్లో అరెస్ట్ కావచ్చు ఒకవేళ మేబీ అది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది, ఏసీబీ డిసైడ్ చేస్తుంది. ఆ కోర్టు కేసు ఆయన చెప్పే సమాధానాలను బట్టి దానిలో ఏమేమి లింకప్పులు దొరుకుతాయి, ఏమేమి ఆయన నిజాలు ఒప్పుకుంటాడో ఏం ఒప్పుకోడో దాన్ని బట్టి వాళ్ళకు నిజాలు వచ్చే వరకు ఏసీబీ అధికారులు ఎన్ని రోజులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో చెప్పేటట్టు ఉండదు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది న్యాయస్థానం చూసుకుంటుంది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో న్యాయస్థానం ముందు ఏసీబీ ఈడీకి కేసులో తేలుతుందంటున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్. కెమెరామెన్ కోటితో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.